సో మీకు ఇందాక చెప్పినట్లు ఓవరాల్గా ఈ క్లాస్లో మనము ఈ నౌకరీ ఇండీడ్ ఈ జాబ్ పోర్టల్స్లో మనం జాబ్స్ని ఎలా అప్లై చేసుకోవాలి, సో దీంతోపాటు ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవైతే చూద్దామన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకు లిస్ట్లో నౌకరీ ఉంది కాబట్టి వన్స్ మనకి ఈ సర్టిఫికేషన్స్ ప్లస్ ఈ రెజ్యూమే రెడీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి అందరికీ రెజ్యూమేస్ సర్టిఫికేట్స్ ఇచ్చేసాను. ఎవరికైనా మిస్ అయింటే అడగండి, మళ్ళీ పంపిస్తాను. సో మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది అనమాట. నౌకరీకి జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే naukri.com అనేసి ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ ప్రొఫైల్తో అయితే జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ ప్రొఫైల్, ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అంటే ఇప్పుడు మీరు చూస్తే, సో తను నా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట. సో పల్లవి అనేసి, రైట్. సో తన ప్రొఫైల్ ఇది. ఇప్పుడు దీనైతే లాగౌట్ చేద్దాం, లేకపోతే ఫస్ట్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. తర్వాత మనం జాబ్స్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అవి కూడా చూద్దాం. సో ఇక్కడ మనకు వ్యూ ప్రొఫైల్ అనేసి ఉంటుంది. సో బేసిక్గా మనము ఎప్పుడైనా కానీ నౌకరీకి వచ్చి ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇన్ఫర్మేషన్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మన నేము, మనం ఏ కంపెనీలో వర్క్ చేసాం, మన ఫోన్ నెంబరు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇలాగ ఓవరాల్ డేటా అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ మనము ప్రొఫైల్ని ఫస్ట్ టైం నుంచి క్రియేట్ చేసుకోవాలనుకోండి, అంటే మీకు ప్రొఫైల్ లేదు ముందు, సో ఇక్కడికి వస్తేనే మనకు ఆటోమేటిక్గా రిజిస్టర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళి సో మీ రిక్వైర్మెంట్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డేటా అంతా ఫిలప్ చేయాలనుకోండి, డేటా ఫిలప్ చేయొచ్చు. మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ రెజ్యూమే అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో ఇది చాలా సింపుల్ స్టెప్. సో నేము, ఈమెయిల్ ఐడి, మీకు కావాల్సిన పాస్వర్డ్, ఫోన్ నెంబరు, సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్. వన్స్ మీరు ఆ డేటాని ఫిలప్ చేసిన తర్వాత మీకు ఇలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఇందులో ఏదో ఒక ప్రొఫైల్ అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంధ్య అనే ఒక ప్రొఫైల్ ఉంది. సో నా ప్రీవియస్ స్టూడెంట్ అనమాట తన ప్రొఫైల్లోకి అయితే లాగిన్ అవుతున్నా. సో ఇది సంధ్య ప్రొఫైల్. ఓకే. సో ఇలాగ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అక్కడికి వెళ్ళి యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ సెటప్ అయితే చేసుకోవాలి. వన్స్ సెటప్ చేసుకున్న తర్వాత మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా కానీ ప్రొఫైల్ని అప్డేట్ చేసి జాబ్స్కి అప్లై చేయాలి అంటే సో ఇక్కడ రైట్ సైడ్లో మనకు ప్రొఫైల్ అనేసి ఉంటుంది. సో మనకు రైట్ సైడ్లో ఇక్కడ మన ఫోటో కనిపిస్తూ ఉంటుంది అనమాట, ప్రొఫైల్ అనేసి. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు మన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో మన నేము, ఈ ఫోటో, ఇవన్నీ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చేంజ్ ఫోటో. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఈ నౌకరీకి సంబంధించి ఒక ప్రొఫెషనల్ ఫోటో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సెల్ఫీలు ఇట్లాంటివి కాకుండా సో మంచి చూస్తేనే ఓకే ఒక ప్రొఫెషనల్గా ఉన్నాడు అన్న ఫీలింగ్ రావాలన్నమాట. సో బేసిక్గా నౌకరీ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏ ప్రొఫైల్కి అయితే ఈ ఫోటో ఉంటుందో వాటికి 40% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో వీళ్ళు కూడా అదే చెప్తారు చూడండి, 40% హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ నోటీస్డ్ బై రిక్రూటర్స్. సో ఎప్పుడు కూడా ఈ ఫోటో లేని ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేయకండి. సో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క ప్రొఫైల్లో కూడా మీకు ఫోటో అయితే అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన నేమ్ అడుగుతుంది, ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది పైన. సో ఎడిట్ బటన్ క్లిక్ చేస్తేనే మనకు నేమ్ వస్తుంది. సో నేమ్ అయిపోయిన వెంటనే మీరు ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డా, తనది ఫ్రెషర్ ప్రొఫైల్ అనమాట. సో కాబట్టి ఫ్రెషర్ అని సెలెక్ట్ చేసింది. సో కరెంట్ లొకేషన్ బెంగళూరు, ఫోన్ నెంబరు. సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా నోటీస్ పీరియడ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. మీరు ఎంత తొందరగా ఈ కంపెనీలో జాయిన్ అవుతారు అనేసి, 15 డేసా, 1 మంతా, 2 మంత్సా, మోర్ దాన్ 3 మంత్సా అనేసి. సో ఎప్పుడు కూడా 15 డేస్ ఆర్ లెస్సే పెట్టండి. ఎందుకంటే మనకు 15 డేస్లో మీరు జాయిన్ అవుతారు అంటే మీకు కాల్స్ అనేది చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా కాకుండా మీరు అబవ్ 1 మంత్, 2 మంత్స్ పెట్టుకుంటే కాల్స్ అయితే సరిగ్గా రావు. సో తనైతే 15 డేస్ సెలెక్ట్ చేసుకుంది, మీరు కూడా 15 డేస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ అది అయిన తర్వాత మీకు ఏవైతే రెజ్యూమే ఇచ్చానో మనకు రెజ్యూమే సెలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట, అప్లోడ్ చేసే ఆప్షను. ప్రస్తుతానికైతే అది తన ప్రొఫైలు ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను కదా. సో సేమ్ ప్రొఫైల్ని మీరు మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఉంది రెజ్యూమే, రైట్. సో ఇలాగా మీకు ఇచ్చిన రెజ్యూమేని ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇది నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట. రెజ్యూమే అయితే అప్డేట్ అయింది. దీని తర్వాత మనకి ఇక్కడ రెజ్యూమే హెడ్లైన్ అనేసి వస్తుంది. సో బేసిక్గా ఇవన్నీ కూడా నేను మీకు సేవ్ చేసి అయితే ఒక డాక్యుమెంట్లో ఇస్తాను. సో మనకు ఎక్కువ కాల్స్ రావాలి అంటే ఇలాంటి హెడ్లైన్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు బెటర్ కాల్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇవన్నీ తనకి చేసి ఇచ్చాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. 1 సెకండ్.
ఐ మీన్ ఫ్రెషర్కి ఇస్తాను ప్లస్ ఎక్స్పీరియన్స్డ్కి ఇస్తాను. దాని ప్రకారం మీకు ఎలా కావాలంటే అలా డెసిషన్ తీసుకోండి. మీకు ఎలా కావాలంటే ఏ మోడ్ కావాలంటే ఆ మోడు. సో ఇది ఫ్రెషర్కి అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఇదే డాక్యుమెంట్లో అప్డేట్ చేస్తాను. జాబ్ ప్రొఫైల్ డేటా ఫిల్లింగ్. ఓకే, సో ఫస్ట్ ఇది షేర్ చేస్తాను వాట్సాప్లో. మీకు క్లాస్ అయిపోయిన వెంటనే ప్రాపర్గా అప్డేట్ చేసి అయితే ఇస్తాను. సో ఇది జాబ్కి సంబంధించిన డేటా. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. 1 సెకండ్. మీకు ఎక్స్పీరియన్స్ కూడా దీని కిందనే అప్డేట్ చేస్తాను. మేబీ క్లాస్ తర్వాత అయితే చెక్ చేసుకోండి, అది కూడా ఫిల్అప్ అయి ఉంటుంది. సో ఇలాగా నేను మీకు ఈ కంప్లీట్ కంటెంట్ అయితే ఇస్తానన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ హెడ్లైన్లో ఏం పేస్ట్ చేయాలి, ఫ్రెషర్కి అయితే ఏం పేస్ట్ చేయాలి, ఎక్స్పీరియన్స్కి అయితే ఏం పేస్ట్ చేయాలనేసి. నెక్స్ట్ కీ స్కిల్స్ అయితే మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మోస్ట్లీ ఇవే పెట్టండి, వేరే ఆప్షన్స్కి అయితే వెళ్ళకండి. ఇవి కూడా నేనే ఇస్తాను. ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి ఈ కీ స్కిల్స్లో అనేసి. ఇందాక చెప్పినట్లు ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్డ్ అయినా సో సేమే మెన్షన్ చేసుకోండి. సో నేనైతే ప్రాపర్గా మీకు డాక్యుమెంట్ అప్డేట్ చేసి అయితే ఇస్తాను. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో ముందే వర్క్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు చూస్తే నేను ఓవరాల్గా ఫ్రెషర్ ప్రొఫైల్ అని క్రియేట్ చేశాను. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ జనార్దన్ డిజిటల్లో వర్క్ చేశారు, రైట్. సో ఆ కంపెనీ నేము, సో ప్రజెంట్ మీ డెసిగ్నేషన్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ డెసిగ్నేషన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్. ఐ మీన్ మీ రెజ్యూమేలో నేను ఏదైతే పెట్టుంటానో సో అదే మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఎప్పటి నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఆల్రెడీ మీ రెజ్యూమేలో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. జాయినింగ్ డేటు, ప్రజెంట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారు అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2023 జనవరి తేదీ నేను జాయిన్ అయ్యాను. సో ప్రజెంట్ నా ప్యాకేజ్ వచ్చేసి 3.6 ఉంది. సో ఇది నాకు ఫిక్స్డ్ శాలరీ అనమాట. ఐ మీన్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు ఆల్రెడీ రెజ్యూమేలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఒకవేళ మీకు దీని గురించి ఇంకొంచెం డౌట్ ఏదైనా ఉందంటే మీరు అప్డేట్ చేసేటప్పుడు నాకు కాల్ చేయండి. లేకపోతే నౌకరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని నాకు ప్రొఫైల్ ఇచ్చారు అంటే నేనైతే మీకు కంప్లీట్గా ఏదైతే అప్డేట్ చేసి అయితే పెడతాను అనమాట. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ అనేసి అడుగుతుంది. సేమ్ ఇందాక మనము ఈ స్కిల్స్ అప్డేట్ చేసేటప్పుడు ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ వచ్చాయి చూసారా, సేమ్ ఇవే స్కిల్సే మన జాబ్కి కూడా అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు SEO స్కిల్ని యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అనే స్కిల్ని యూజ్ చేశాను. సో ఇలాగా మనము 5 స్కిల్స్ అనేది ఇక్కడ అప్డేట్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా మీరు ఏ స్కిల్ అనేది యూజ్ చేశారు అనేసి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ అంటే ఎగ్జాక్ట్గా మీరు ఆ కంపెనీలో ఏం చేశారు. సో మీరు రెజ్యూమేలో ఇలా పాయింట్స్ ఇచ్చి ఉంటాను కదా, ఇవి మీ జాబ్ ప్రొఫైల్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ని మెన్షన్ చేయాలనుకుంటున్నా. సో కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి సో ఇప్పుడైతే పేస్ట్ చేసేయండి అనమాట. సో ప్రాపర్గా అలైన్మెంట్ వచ్చిందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ నెంబర్ 1 సో అప్డేట్ చేయండి. సో ఇదంతా పాయింట్ నెంబర్ 1 కదా, సో నీట్గా అలైన్ చేసుకోండి. అంటే సెకండ్ లైన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇలాగా మనము పాయింట్ బై పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నోటీస్ పీరియడ్, ఎప్పుడు కూడా సర్వింగ్ నోటీస్ పీరియడ్ అన్న పెట్టండి, లేకపోతే 15 days ఆర్ లెస్ అనే పెట్టండి. మోస్ట్లీ 15 days ఆర్ లెస్కి వెళ్ళండి. మనకి ఎక్కువ కాల్స్ రావాలి అంటే 15 days ఆర్ లెస్లోనే ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో ఇది మనము ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఫిలప్ చేసే డేటా. ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేసి ఇస్తాను ఆ డాక్యుమెంట్లో. ఎంప్లాయ్మెంట్లో ఎవ్రీ ఫీల్డ్లో ఏమేమి అప్డేట్ చేయాలి అనేసి దాని ప్రకారమే మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ కాలేజ్లో చదివారు, ఇవన్నీ మీరే ఓన్గా ఫిలప్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే మీ డేటా కాబట్టి ఇది. సో దీనైతే మీరు ప్రాపర్గా అప్డేట్ అయితే చేయండి. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా ఉంటాయన్నమాట. మాస్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, ఇవన్నీ అవేం అవసరం లేదు. ఒకవేళ మీరు మాస్టర్స్ చేస్తుంటే అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ 10 ఇది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, ఇది అప్డేట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఐటీ స్కిల్స్ అనమాట. సో మన ఫీల్డ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మనం ఇందులో కొన్ని ఐటీకి సంబంధించిన టూల్స్ అన్నీ యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, వెబ్ మాస్టర్ టూల్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటారు దీన్ని. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా ఒక సాఫ్ట్వేరే. ఈ సాఫ్ట్వేర్ని నేను వాడాను, నాకు ఓవరాల్గా 3 months ఎక్స్పీరియన్స్ ఉందని మెన్షన్ చేసింది అనమాట తను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తది యాడ్ చేయాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వర్డ్ ప్రెస్ వాడాము, నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్తో పాటు ఈ ఫేస్బుక్ మెటా యాడ్స్ మేనేజర్ వాడాము. సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ అనమాట, ఐటీ కిందకే వస్తుంది ఇది. బేసిక్గా ఇవన్నీ టూల్స్ కాబట్టి
ఈ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ పైన నాకు ఓవరాల్గా ఈ వర్షన్ అయితే మీరు ఏదైనా పెట్టుకోండి, అంత ప్రాబ్లం అయితే లేదు. ఇది ఎంటీగా వదిలేసిన నో ప్రాబ్లం. సో ఎప్పుడు లాస్ట్ టైం యూస్ చేశారు? 2020లో యూస్ చేశాను. మీకు ఓవరాల్గా ఈ మెటా యాడ్స్ మేనేజర్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ 3 ఉందనుకోండి 3 పెట్టండి, 2 అయితే 2 పెట్టండి. సో ఇలాగా మనకు తెలిసిన సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏవేవైతే నేర్చుకున్నారో ఇప్పటివరకు, గూగుల్ యాడ్స్ కానీ, వర్డ్ ప్రెస్ కానీ, గూగుల్ అనాలిటిక్స్ కానీ, సెర్చ్ కన్సోల్ కానీ, ఇవన్నీ కూడా ఐటీ స్కిల్స్ కిందకే వస్తాయి అనమాట. వాటిని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ కాల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అడుగుతారు, మీరు ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశారు అనేసి. మీ రెజ్యూమేలో ఏదైతే పాయింట్స్ పెట్టుంటానో, సో ఫర్ ఎగ్జాంపుల్ తనది ఫ్రెషర్ కాబట్టి తనకి ఇక్కడేం లేవు. సో ఇక్కడ మీకు కంపెనీ నేమ్ వచ్చి ఉంటుంది, కంపెనీ నేమ్ కింద పాయింట్స్ వచ్చి ఉంటాయి, మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు అనేసి. మీ ప్రాజెక్ట్కి సంబంధించి 4-5 కీ హైలైట్స్ అయితే పెట్టండి. సో ప్రాజెక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనార్దన్ డిజిటల్ అనే కంపెనీకి ఆ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నారు, రైట్. సో ఇది వచ్చేసి దేనికి సంబంధించింది, ఇప్పుడు కామర్స్ కాదు ఇది, ఓకే. తను ఫ్రెషర్ పెట్టింది కాబట్టి తనకు అందుకు అలా వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఇక్కడ మీ కంపెనీ నేమ్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్లో చూపిస్తాను అది. సో క్లయింట్ అగైన్ జనార్దన్ డిజిటలే. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిందా, ప్రోగ్రెస్లో ఉందా? ఎప్పుడు ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకోండి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కంపెనీకి వర్క్ చేశారు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మనకు ప్రొఫైల్లో ఇస్తాను కదా ఈ పాయింట్స్ ఇందాక చూపించినట్లు. ఆ పాయింట్స్ని ఇక్కడ ఫిలప్ చేయండి అంతే. మళ్ళీ రెజ్యూమేలో వస్తాయి కదా పాయింట్స్, అవి ఫిలప్ చేయండి. సో లొకేషన్ బెంగళూరు పెట్టుకోండి, ప్రిఫర్డ్ లొకేషన్. నేను తనకి బెంగళూరు పెట్టాను ఎందుకంటే ఆ అమ్మాయి కన్నడ కాబట్టి. సో మీకు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, చెన్నై ఉంటే చెన్నై ప్రిఫరెన్స్ కింద అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్ సైట్, బేసిక్గా ఇవేమి అంటే అమ్మాయికి రిమోట్ జాబ్ కావాలి. సో ఆన్ సైట్కి వెళ్ళాలని లేదు, అంటే ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోవాలనుకుంది. సో కాబట్టి ఆఫ్ సైట్ పెట్టింది. మీరు ఆన్ సైట్ కావాలనుకుంటే ఆన్ సైట్ అయితే మార్చుకోండి. సో ఫుల్ టైం జాబ్ కావాలా, పార్ట్ టైం కావాలా, కాంట్రాక్ట్ కావాలా, సో ఇవన్నీ మీకు చూస్తేనే అర్థం అయిపోతాయి. సో మీ పాత కంపెనీకి సంబంధించిన డేటా అనమాట ఇది. మీ కంపెనీలో ఎంతమంది టీం ఉండేవాళ్ళు, నెక్స్ట్ మీ రోల్ ఏంటి ఎగ్జాక్ట్గా, సో జూనియర్ లెవెలా, సీనియర్ లెవెలా, అగైన్ ఇక్కడ ఏ స్కిల్స్ యూస్ చేశారు. ఇది ఓవరాల్గా మనకు ప్రాజెక్ట్ సంబంధించిన డేటా అనమాట. వన్స్ ఇది అయిపోతే ప్రొఫైల్ సమ్మరీ. సో బేసిక్గా ప్రొఫైల్ సమ్మరీ ఏంటి అంటే మీ గురించి 2 నిమిషాలు, ఒక 2 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఇంకా సింపుల్గా చెప్పాలంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు చూసారా. సో అదే పాయింట్ అనమాట ఈ ప్రొఫైల్ సమ్మరీ అనేది. మీకు నచ్చినట్లు దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఓవరాల్గా 2 లైన్స్లో రాసిస్తాను ఇది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా సేమ్ ప్రొఫైల్ని యూస్ చేసుకోవచ్చు, సేమ్ ప్రొఫైల్ సమ్మరీని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ myself I'm Janardhan. I have overall 8 years experience into digital marketing and growth marketing and performance marketing. సో ఇలాగ మనం 2-3 లైన్స్లో నా గురించి నేను ఎలా చెప్పుకుంటానో మీ గురించి మీరు ఒక 900 క్యారెక్టర్స్ ఏమో ఇస్తారు వీళ్ళు స్పేస్ అనేది. నేను మీకు ఇదైతే రాసిస్తాను, మీకు ఒకవేళ మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకొని అయితే అప్డేట్ చేసుకోండి, రైట్. సో ఇది ప్రొఫైల్ సమ్మరీ అంటే. నెక్స్ట్ అకంప్లిష్మెంట్స్ అంటే బేసిక్గా మీకున్న వర్క్ శాంపుల్స్ ఏమైనా ఉంటే చూపించుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జాబ్ చేసే ఎంప్లాయీకి కూడా ఈ సోషల్ మీడియా ప్రొఫైల్లో అకౌంట్ ఉంటుందన్నమాట, అదే లింక్డ్ఇన్. సో ఇది ఖచ్చితంగా మీకు ఉండాలి. సో ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు వన్ సెకండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇమీడియట్గా ఈరోజు ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్ అనే యాప్ ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇందులో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది కంపల్సరీ అనమాట, రైట్. ఇక్కడ మనకు వ్యూ ప్రొఫైల్ అనేసి ఉంటుంది లింక్డ్ఇన్లో. సో మీరు ల్యాప్టాప్లో చేసిన ఇట్లే ఇంటర్ఫేస్ ఉంటుంది, నెక్స్ట్ ఫోన్లో చేసిన ఆల్మోస్ట్ ఇలాగైతే ఉంటుంది అనమాట. ప్రొఫైల్లోకి వెళ్ళి మీ పేరు, మీరు ఏ కంపెనీ అయితే పెట్టారో ఈ సర్టిఫికేట్స్లో ఆ కంపెనీ నేము, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గానే పెట్టండి, కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అని పెట్టండి. సో ఖచ్చితంగా మీరు ఈ డేటా అయితే ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ డేటా అంతా ఫిలప్ చేస్తే మనకు ఫైనల్గా ఒక లింక్ వస్తుంది ఇలాగ పైన మన ప్రొఫైల్కి సంబంధించి. చూడండి linkedin.comకి వెళ్ళాను. ఎప్పుడైతే మనం ఇలాగ వ్యూ ప్రొఫైల్కి వెళ్తానో సో ఇది నా ప్రొఫైల్ లింక్ అనమాట. ఈ లింక్ తీసుకొచ్చి మీరు ఇక్కడ లింక్డ్ఇన్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ నౌకరీలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సేమ్ లైక్ మనకి ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్ ఎలాగ వస్తుందో మనకు సోషల్ మీడియాకి సంబంధించి ఎస్పెషలీ సో లింక్డ్ఇన్ అన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, ఫేస్బుక్ ప్రొఫైల్స్ పెట్టకండి, ఎందుకంటే అవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం, ఇవి జాబ్ పర్పస్ కోసం యూజ్ చేసేటం అనమాట. సో లింక్డ్ఇన్, ఆ లింక్డ్ఇన్కి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ మీరు అప్డేట్ చేయాలి. అగైన్ దీనివల్ల కూడా మనకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కాల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈవెన్ నేను ఒక స్టోరీ చెప్పాలి అంటే నా ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఆఫ్రికన్ కంపెనీ ఉందో ఆ ఆఫ్రికన్ కంపెనీ వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ రిలీజ్ చేయకముందు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడిగారు.
నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పంపించి ఒకసారి మేము క్రాస్ వెరిఫై చేసుకోవాలి అనేసి. సో లింక్డ్ఇన్కి అంత పవర్ ఉంటుంది అనమాట. అంటే జాబ్ చేసే ప్రతి ఒక్కరూ లింక్డ్ఇన్లో ఉంటారు. మనకు టైంపాస్ కోసం ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడతామో, సో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా లింక్డ్ఇన్లో ఉంటారు అనమాట. అంతే దాని మీనింగు. సో ఈ వర్క్ శాంపుల్ అనేది, ఒకవేళ ఇప్పుడు మీకు ఏదైనా వెబ్సైట్ ఉండి మీ వెబ్సైట్లో మీకు మీ డేటా అనేది మీరు ఏమైనా అప్లోడ్ చేస్తున్నారనుకోండి, ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసినాను, సో అవన్నీ కూడా మీకు వర్క్ శాంపుల్స్ అయితే చూపించుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఏం అవసరం లేదు, మీరు లైట్ తీసుకోండి. ఇవన్నీ అవసరం లేదు, లైట్ తీసుకోండి. నెక్స్ట్ కింద మనకు సర్టిఫికేషన్స్ అనేసి ఉంటాయి. మీకు ఆల్రెడీ సర్టిఫికేషన్స్ ఇచ్చాను ప్రతి ఒక్కరికి 6 సర్టిఫికేషన్స్. సో ఇక్కడికి వచ్చి యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఆఫ్ గూగుల్ అనాలిటిక్స్. సో ఇది ఒక సర్టిఫికేషన్ అనుకుందాం. సో ఆ సర్టిఫికేట్ నేమ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ సర్టిఫికేట్ని ఎక్కడి నుంచి మీరు తెచ్చుకున్నారు, గూగుల్ కంపెనీ సర్టిఫికేట్ కాబట్టి సో మనము గూగుల్ని మెన్షన్ చేయాలన్నమాట. ఇలాగా ఇది గూగుల్ వాళ్ళ సర్టిఫికేషన్ అనేసి. సో ఇంకేం అవసరం లేదు, సేవ్ కొట్టేసేయండి ఆటోమేటిక్గా. సో ఇది మీకు గూగుల్ నుంచి సర్టిఫికేషన్ ఉన్నట్టు మెన్షన్ చేస్తుంది అనమాట. సో వన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఐడి ఏమన్నా ఉన్నాయనుకోండి, మనకు డాక్యుమెంట్లో సర్టిఫికేషన్ ఐడి వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మోస్ట్లీ ఆ డాక్యుమెంట్ని అయితే మీరేం మెన్షన్ చేయకండి, సో లేనిపోని రిస్క్ అంతా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సర్టిఫికేట్ తీసుకుంటే, ఇప్పుడు శిల్ప గారికి చేయించాను ఇది. సో 87 కంప్లీషన్ ఐడి అని చూసారా, ఇది బేసిక్గా యూనిక్ ఐడి అనమాట. ఈ ఐడిని మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమంటే మీకు జెన్యున్గా సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా పెట్టుకుంటా ఉన్నారు. దాని మీనింగ్ అంత ఇంకే లేదు. మీరు మెన్షన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, మ్యాండేట్ అయితే కాదు. సర్టిఫికేట్స్ ఉంటే బెస్ట్ అనమాట. సో కాబట్టి ఈ 6 సర్టిఫికేషన్స్ మీకు లైసెన్స్ సర్టిఫికేషన్స్ ఇవి. సో మీకు గూగుల్ నుంచి లైసెన్స్ సర్టిఫికేషన్ ఉన్నట్టు, హబ్స్పాట్ అనే కంపెనీ నుంచి మీకు లైసెన్స్ ఉన్నట్టు మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి సర్టిఫికేషన్కి సంబంధించి అయితే. నెక్స్ట్ ఇక్కడ కెరియర్ ప్రొఫైల్స్ అనేసి ఉంటాయి. బేసిక్గా మీ ప్రిఫరెన్స్ ఏంటి, మీకు ఎలాంటి జాబ్ కావాలనుకుంటా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలని ఉందనుకోండి. సో అప్పుడు మన ప్రిఫరెన్స్ ఇక్కడ వచ్చేసి ఇదంతా రిమూవ్ చేసి ఐటీ అని టైప్ చేయండి. ఐటీ సర్వీసెస్ కన్సల్టింగ్ అనేసి వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఈ కామర్స్ కంపెనీస్లో వర్క్ చేయాలనుకోండి, ఈ కామర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో బేసిక్గా మీరు ఏ ఇండస్ట్రీ మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ, ఎలాంటి చోట మీ జాబ్ కావాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ చేసేది కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, సో ఇలాంటిది మెన్షన్ చేసుకోవాల్సి, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్. సో బేసిక్గా మీరు మీ నెక్స్ట్ జాబ్ ఎలాంటి కంపెనీస్లో జాబ్ చేయాలనుకుంటున్నారు, సో అవి ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. మీ కేటగిరీస్ మీ చాయిస్ ఇవి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నారు, ఇలా కాదు నేను ఫీల్డ్ మార్చుకోవాలి, డేటా అనాలిటిక్స్లో డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్కి వెళ్ళాలనుకుంటున్నా, ఈ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేయాలన్నది నాకు. నాకు ఇలాంటి కంపెనీలో ఈ ఫీల్డ్ కావాలి దాని మీనింగ్ అనమాట. మోస్ట్లీ ఎవరు జాబ్ స్విచ్ అయితే చేయరు. సో సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చి మార్కెటింగ్ అనే మెన్షన్ చేసుకోండి. సో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి పొజిషన్ కావాలి, జూనియర్ పొజిషన్ కావాలా, సీనియర్ పొజిషన్ కావాలా, మనకి ఇక్కడ దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అనే పెట్టండి రోల్ కేటగిరీ. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి కింద. స్పెషలిస్ట్ కావాలా, అనలిస్ట్ కావాలా, సో మనకు మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. సో సింపుల్గా అదర్స్ అని పెట్టేసేయండి, ఏం కాదు. డిజిటల్ మార్కెటింగ్లో ఏ రోల్ అయినా ఓకే అని దాని మీనింగు. లేదు నాకు స్పెసిఫిక్గా ఇలాంటిదే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ఈఓ ప్రొఫైలే కావాలి, లేదు నాకు సోషల్ మీడియా ప్రొఫైలే కావాలి, సో సోషల్ మీడియా మార్కెటింగ్, ఇలాగ మనం మెన్షన్ కూడా చేసుకోవచ్చు. నాకు ఈ డొమైన్లోనే నాకు జాబ్ కావాలి అనేసి. కొంతమంది ప్రిఫరెన్స్ ఏమంటే మాకు ఓన్లీ ఎస్ఈఓ పైన జాబ్స్ కావాలి అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే మనము ఇక్కడ మార్చుకోవచ్చు మనకు నచ్చినట్లు. సో కాబట్టి మీకు ఏది ప్రిఫరెన్స్ అనుకుంటే అది మార్చుకోండి. అగైన్ మీకు ఎలాంటి జాబ్ కావాలి, పార్ట్ టైం కావాలా, కాంట్రాక్ట్ కావాలా, పర్మనెంట్ కావాలా, సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ డే షిఫ్ట్ కావాలా, నైట్ షిఫ్ట్ కావాలా. దీంతోపాటు చాలామంది నన్ను ఈ కోర్ జాయిన్ అవ్వకముందు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మాకు ఓన్లీ బెంగళూరులోనే జాబ్ కావాలి, హైదరాబాద్లోనే జాబ్ కావాలి, చెన్నైలోనే జాబ్ కావాలి. సో మీ ప్రిఫర్డ్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు Tier 1 సిటీస్ ఉంటాయన్నమాట. అంటే ఈ సిటీస్లోనే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఇది, లెట్ మీ చెక్. యా, సో ఒక అబ్బాయి ఎవరో అడిగారు నన్ను, సార్ నాకు ఓన్లీ విజయవాడలోనే జాబ్ కావాలి, కుదురుతుందా. సో విజయవాడలో కూడా ఉన్నాయి, మీ ప్రిఫర్డ్ లొకేషన్ కింద అప్డేట్ చేయండి, అక్కడ ఏమైనా వేకెన్సీస్ పడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇలాగా మీకు ప్రిఫర్డ్ ఏరియాస్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాకినాడలో కావాలి, సో చూద్దాం కాకినాడ కూడా ఉంది. అంటే నా జాబ్ అనేది ఓన్లీ ఆ ఏరియాలోనే కావాలనుకుంటున్నా. సో దొరికితే బెటర్, దొరకకపోతే ఇవి రిమైనింగ్ ఆప్షన్స్ అనమాట.
ఇలాగ అప్ టు మనం 10 లొకేషన్స్ని ఇన్పుట్గా ఇవ్వచ్చు. అంటే నాకు ఈ లొకేషన్స్లో ఏ లొకేషన్ వచ్చినా ఓకే జాబు అన్నట్టుగా. నెక్స్ట్ మీ ఎక్స్పెక్టెడ్ ఎంత శాలరీ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ శాలరీ, సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో మీ ప్రజెంట్ శాలరీ, సో ఒకవేళ 4 లక్షలు అనుకుందాం. సో ఎక్స్పెక్టెడ్ శాలరీ అని అడుగుతారు. ఎప్పుడూ కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో మినిమం హైక్ అనేది 20% నుంచి 40% మనకు గ్యారంటీగా దొరుకుతుంది మీ స్కిల్ యావరేజ్ ఉన్నా కూడా. సో అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒకవేళ మీకు 20% ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, 20% ఆఫ్ 4 lakhs అంటే మీరు 80,000 ఎక్కువ హైక్ అడుగుతూ ఉన్నారనమాట. సో కాబట్టి మీ ప్రజెంట్ శాలరీ 4 లక్షలు, ఎక్స్పెక్టెడ్ శాలరీ 4,80,000, అంటే 20% హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని మీనింగ్. ఒకవేళ 40% అనుకోండి, సో సింపుల్ గూగుల్కి వెళ్ళి 40% ఆఫ్ మీ ప్రజెంట్ శాలరీ ఎంత, ఓకే, అంటే 1,60,000 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని మీనింగ్. సో 5,60,000 ఇది నా శాలరీ ఎక్స్పెక్టేషన్. సో ఒకవేళ 40% మీ ఎక్స్పెక్టేషన్ అయితే, సో ఇలాగ మనం ఏం చేయాలంటే ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇక్కడ అప్డేట్ అయితే చేసుకొని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ అప్డేట్ అవుతాయి అన్నమాట. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా మ్యారీడా కాదా, మీకు వర్క్ పర్మిట్ ఉందా, మీ అడ్రస్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ. నెక్స్ట్ కొన్ని కంపెనీస్లో ఎస్పెషలీ ఈ మధ్యన ఈ కర్ణాటకలో కొంచెం ఎక్కువైందనమాట. సో కన్నడ వస్తేనే మీకు ఓకే, మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ బెంగళూరులో ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మోస్ట్లీ 70 to 80% ఇక్కడ కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. తెలుగు వాళ్ళకి బయట వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది. సో నాకు తెలియదు మీకు ఎంతమందికి తెలుసో లేదో అనేసి. ఈ లాస్ట్ ఒక 1 year 2 years నుంచి కర్ణాటకలో ఎక్కువ స్టార్ట్ అయింది. ఈవెన్ మా కంపెనీలో కూడా ఈ ప్రిఫరెన్సెస్, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. వీళ్ళు ఏమి అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకే ఎక్కువ జాబ్స్ ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో కూడా 70% స్టాఫ్ కన్నడ వాళ్ళే ఉండాలి. సో మీకు ఒకవేళ కన్నడ వచ్చి ఉంటే బెంగళూరులో జాబ్ చేయాలనుకుంటే మీకు ఇది ప్రిఫరెన్స్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఇలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు, ఎవరినైనా జాబ్ చేయొచ్చు. బెంగళూరులో కూడా అన్ని కంపెనీస్ అని కాదు కానీ కొన్ని కంపెనీస్లో ఈ మధ్యన స్టార్ట్ అయ్యాయి కాబట్టి చెప్తున్నాను. సో మీకు కన్నడ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి యాడ్ చేసుకోండి. మీరు బెంగళూరులో జాబ్ చేయాలనుకుంటే అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. రాకపోయినా పర్వాలేదు. సో కానీ కర్ణాటకలో కొంచెం ఈ మధ్యన ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, అంటే లాంగ్వేజ్ ఫీలింగ్ ఎక్కువైందనమాట వీళ్ళకి, అంత ఇంకేలేదు. రైట్. సో ఇది ఓవరాల్గా మనము ఈ నౌకరీ ప్రొఫైల్ని అప్డేట్ చేసే ప్రాసెస్. వన్స్ ఈ నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏముంటాయంటే మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫ్రెషర్ ప్రొఫైల్ కదా, ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్కి వెళ్దాం. ఇది లాగౌట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు పల్లవి ప్రొఫైల్ లాగిన్ చేసుకుంటాను. రైట్. సో ఇది ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ చూస్తే సేమ్ అప్డేషన్ అయితే సేమే ఉంటుంది, కానీ మనకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి లేదా, ఒకవేళ మనకు కాల్స్ సరిగ్గా రాకపోతే, సో మోస్ట్లీ నన్ను అడిగే కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే, సార్ మాకు కాల్సే రావట్లేదు, ఏమైందో ఒకసారి చెక్ చేయండి. సో నేను అప్లై చేస్తున్నా బట్ నాకు ఏం ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవ్వట్లేదు, సో రీజన్ ఏంటో చెప్తారా. సో ఇవన్నీ కామన్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఆన్సర్ అయితే చాలా సింపుల్ అండి. నా దగ్గరికి రాకముందే మీరే దాన్ని ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. మనకు వన్స్ ఈ నౌకరీలోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఓవరాల్గా మనకు కాల్స్ వస్తున్నాయా లేదా, మన ప్రొఫైల్ అనేది మనం ప్రాపర్గా అప్డేట్ చేసామా లేదా మనకి ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. సో యాక్టివిటీ లెవెల్ అంటే బేసిక్గా ఏదన్నా ఒక వేకెన్సీ పడినప్పుడు మీరు ఇమ్మీడియట్గా అప్లై చేస్తున్నారా లేదా, ఇది మనకు ఇండికేషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి అప్లై చేశారు, ఆ కంపెనీ రిక్రూటర్ వచ్చేసి మీకు మెసేజ్ చేశారు. సో మనకి ఇన్బాక్స్ అనే ఒక ఫీచర్ కూడా ఉంటుంది. సో మీకు ఇన్బాక్స్ అవన్నీ చూపిస్తాను. మనకు అక్కడే మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, చెక్ ఇన్బాక్స్ అనేసి ఉంటుంది. సో naukri.com/inbox అనేసి వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా కంపెనీ మీకు మెయిల్ పెట్టింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూడండి. సో వీళ్ళు మెయిల్ పెట్టారు మీకు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఐటీ సేల్స్ అనేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేస్తారు, లేకపోతే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేస్తారు. సో ఇట్లా ఓవరాల్గా మీకు ఎన్ని కంపెనీస్ మీకు మెయిల్ పెట్టాయి అంటే మీ ప్రొఫైల్ నచ్చి సో వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవ్వడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సో ఔరా ఇన్నోవేషన్ సొల్యూషన్స్ అనే కంపెనీ
జాబ్కి అప్లై చేస్తే వాళ్ళు మళ్ళీ రిప్లై బ్యాక్ ఇచ్చారనమాట. సో మాకు మీ ప్రొఫైల్ నచ్చింది అనేసి. సో ఇలాగ ఓవరాల్గా మనం ఏం చేయాలి అంటే ఇలాగా ఇన్బాక్స్కి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, మనకి ఏమైనా మెయిల్స్ వచ్చినాయా లేదా అని. ఈ ఇన్బాక్స్లోనే ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏమి అంటే, సో ఏ వర్డ్ టైప్ చేసినప్పుడు మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకి కనిపించింది కింద లాస్ట్లో ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎస్సీఓ. ఐ గెస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ లాస్ట్లో ఉంది చూడండి, రిక్రూటర్ సర్చింగ్ ఫర్ అనేసి లాస్ట్లో ఇస్తారు. అంటే ఏ వర్డ్ సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ వాళ్ళకి కనిపించింది, డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీఓ అని టైప్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ కనిపించింది. సో వాళ్ళు మీకు అప్రోచ్ అయితే అయినారనమాట. సో ఇట్లా ఓవరాల్గా మనకు ఈ నౌకరీ పర్ఫార్మెన్స్లోకి వెళ్తేనే ఈ హై కింద ఇక్కడ ఉంటుంది చెక్ బాక్స్ అనేసి, చెక్ ఇన్ బాక్స్ అనేసి, దీన్ని క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఓవరాల్గా మనకి ఎన్ని ఇంటర్వ్యూ కంపెనీస్ నుంచి ఎస్పెషల్లీ మెయిల్స్ వచ్చినాయి. సో మెయిల్స్ మెసేజెస్ అన్నీ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనకు పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఉంటుంది. లాస్ట్ 90 డేస్లో మీకు ఓవరాల్గా ఎన్ని రిక్రూటర్ యాక్షన్స్ జరిగాయి, అంటే ఎంతమంది మీకు మెయిల్ చేశారు జాబ్ ఓపెనింగ్ సంబంధించి, ఓవరాల్గా మీ ప్రొఫైల్ అనేది ఎంతమంది హెచ్ఆర్స్ చూశారు. సో ఈ పల్లవి ప్రొఫైల్ వచ్చేసి లాస్ట్ 90 డేస్లో 3941 హెచ్ఆర్ మెంబర్స్ అయితే చూశారనమాట. సో మనకు డే వైజ్ కూడా డేటా చూడొచ్చు. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏ రోజు మనకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఓకే, వాళ్ళు ఏం టైప్ చేసినప్పుడు మన ప్రొఫైల్ వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు డే వైజ్ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 29th, సో ఓవరాల్గా 131 సార్లు పల్లవి ప్రొఫైల్ అయితే కనిపించింది అనమాట. దానికి ముందు చూడండి జాన్ 28th, బేసిక్గా ఏ వర్డ్ టైప్ చేసినప్పుడు ఎన్నిసార్లు మీ ప్రొఫైల్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇది లాజిక్ అక్కడ, అంత ఇంకేం లేదు. లాస్ట్ 7 days నుంచి అయితే ప్రొఫైల్ డౌన్ అయింది. లాస్ట్ 90 డేస్లో చూద్దాం. సో లాస్ట్ 90 డేస్లో చూస్తే మనకు మంత్ వైజ్ ఇచ్చారు. నవంబర్లో ఓవరాల్గా 1400+ సెర్చెస్ అయితే అయ్యాయి అనమాట. డిసెంబర్లో ఎంతమంది హెచ్ఆర్స్ తన ప్రొఫైల్ అయితే చూశారు, సో ఆల్మోస్ట్ 1200 మెంబర్స్ అయితే చూశారు. సో జనవరిలో ఎంతమంది చూశారు. సో ఇట్లా ఓవరాల్గా మన ప్రొఫైల్ స్ట్రెంత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రకారం చెప్పేయచ్చు మీకు కాల్స్ వస్తున్నాయి లేదా అనేసి. ఒకవేళ ఇంకొంచెం ఇన్డెప్త్గా స్టడీ చేసుకోవాలనుకోండి, కొంచెం కిందకి వెళ్తే 104 రిక్రూటర్ యాక్షన్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనేసి ఉంటుంది. ఐ మీన్ ఎంతమంది మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు డైల్ చేశారు, కాంటాక్ట్ వ్యూడ్ అంటే మీ ఫోన్ నెంబర్ తీసుకోవడము, మీ ఈమెయిల్ ఐడి తీసుకోవడం, 27 మంది అయితే తీసుకున్నారు లాస్ట్ 90 డేస్లో. సో ఓవరాల్గా మీ రెజ్యూమేని ఎంతమంది డౌన్లోడ్ చేసినారు, 22 మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళ కంపెనీస్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ కంపెనీ చూడండి, పై వర్క్స్ లైఫ్ అనే కంపెనీ. సో 3 days బ్యాక్ ఈ పల్లవి రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వెళ్తే చూడండి, టీఎల్జీ గేమింగ్ అనే కంపెనీ, ముంబై బేస్డ్ కంపెనీ. సో తన రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సిరా ఎంటర్ప్రైజెస్. సో ఇలాగా మన రెజ్యూమేస్ నిజంగా హెచ్ఆర్స్ డౌన్లోడ్ చేసుకొని మనకు కాల్స్ అయితే చేస్తున్నారా లేదా. ఇలాగ మన రెజ్యూమేస్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే, ఒకటి మీ రెజ్యూమే వాళ్ళకి కనపడట్లేదు, ఒకవేళ కనిపించినా వాళ్ళకి అట్రాక్టివ్గా లేదేమో. సో ఇలాగ మల్టిపుల్ కేసెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటో బాగాలేకపోయినా సో ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్పెషలీ ఇప్పుడు కంపెనీస్లో ఒకవేళ మేల్ అంటే అబ్బాయిలు ఎవరన్నా ఇలాగ హైరింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ ఇది నోన్ ఫ్యాక్టే. కొంచెం అందంగా ఉంది అంటే అమ్మాయి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, రైట్. సో ఇలాగ కొంతమంది మేనేజర్స్ ఏం చేస్తారు అంటే, బాగుండే అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్కువ ఇంటర్వ్యూ కాల్స్ చేయడము. సో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో కామన్ అవంతా, రైట్. సో ఇలాగా మీ ప్రొఫైల్ ఫోటో దగ్గర నుంచి, మీరు పెట్టిన డెసిగ్నేషన్ దగ్గర నుంచి, మీ శాలరీ దగ్గర నుంచి మీ ప్రొఫైల్ డౌన్లోడ్ చేయాలా వద్దన్న డెసిషన్ అయితే మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పింది ఒక ఎగ్జాంపుల్. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 4 లక్షలు బడ్జెట్ ఉందనుకోండి, మీరు 4.5 lakhs పెడితే మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఓవరాల్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రొఫైల్ని నిజంగా హెచ్ఆర్ చూస్తున్నారా, చూసిన తర్వాత మన ప్రొఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారా, మనకు మెయిల్స్ వస్తున్నాయా లేదా. అంటే ప్యానిక్ అవ్వకముందే, ఐ మీన్ నాకు కాల్స్ రావట్లేదు అని భయపడడం, బాధపడడం కంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మన ప్రొఫైల్ అనేది పికప్ అవుతుందా లేదా. ఒకవేళ పికప్ అవ్వలేదు అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి నౌకరీకి. వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత కింద ఇక్కడ ఉంటుంది చూడండి, మన ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ కిందే ఉంటుంది, గెట్ 3x బూస్ట్ అనేసి. బేసిక్గా ఇదేంటి అంటే నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్ అంటారు. నేను నౌకరీ గురించి ఎందుకు ఇంత ఎక్కువ చెప్తాను అంటే, మనకి ఎక్కువ కాల్స్ వచ్చేది నౌకరీ నుంచే. నౌకరీ నెక్స్ట్ ఇండీడ్ నుంచి వస్తే, లింక్డ్ఇన్ కొంచెం తక్కువ. సో దీని నుంచి అయితే బెటర్గా ఉంటాయి అన్నమాట కాల్స్. సో ఈవెన్ నేను జాబ్కి ఎప్పుడన్నా అప్లై చేయాలి అంటే ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉంది అంటే ఈ నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్ తీసుకునేస్తా. అది కూడా నేను 6 monthsకి 3 monthsకి అలా తీసుకుంటాను. అంటే ఒక 2500 పోయినా నాకు పర్వాలేదు. ఐ మీన్
ఒకరోజు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళలేదు అనుకుంటే ఇది అయిపోతుంది 2500 అనేది. సో దీనివల్ల మనకు జరిగే ప్లస్ పాయింట్ ఏమి అంటే, ఇప్పుడు మీకు ఫ్రీ వర్సెస్ పెయిడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ ఆహా కానీ లేకపోతే G5 కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఫ్రీగా 1 మంత్ మనం వాడచ్చు సర్వీస్ ఏదైనా, కానీ తర్వాత మనీ పే చేయాలి. ఫ్రీలో మనకి ఎప్పుడు కూడా లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి. మనం బై డిఫాల్ట్గా ఎప్పుడైనా నౌకరీని యూజ్ చేస్తున్నామంటే అది ఫ్రీ అకౌంట్ అన్నమాట. అంటే మీకు తక్కువ కాల్స్ వస్తాయి. ఒక జాబ్ ఏదైనా అప్లికేషన్ పడింది అంటే ఇమ్మీడియట్గా అదే జాబ్కి 500 మంది 1000 మంది అప్లై చేస్తారు. మీకు తెలియదు అలాంటి ఓపెనింగ్స్ పడ్డాయని కూడా. సో బేసిక్గా నా రికమెండేషన్ ఏమి అంటే, మీకు జాబ్ తొందరగా రావాలి అంటే ఈ 2500 అయితే మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఇమ్మీడియట్గా ఈరోజే వెళ్ళి ఈ నౌకరీ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ ప్లాన్ అయితే పర్చేస్ చేసుకునేసేయండి. 6 మంత్స్ ఎక్కువ అనుకుంటే 3 మంత్స్ తీసుకోండి, మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది. సో బెస్ట్ ఆప్షన్ అయితే ఇది అనమాట. ఈవెన్ నేను కూడా హానెస్ట్గా చెప్తున్నా, ఏదో మిమ్మల్ని 1600 పెట్టించి తర్వాత డబ్బులు వేస్ట్ చేయించాలని కాదు, కానీ కాల్స్ అయితే చాలా బాగా వస్తాయి ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. నార్మల్తో పోలిస్తే మీకు 5 టైమ్స్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 5 to 10 టైమ్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా నోటీస్ చేశాను. ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీ కూడా నాకు ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ నుంచి వచ్చింది. సో నాకు ఇలాగ ఫ్రీ ప్రొఫైల్ నుంచి వచ్చింది అయితే కాదు. మీకు చూడవచ్చు దానికి సంబంధించి డిఫరెన్సెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. నేనేం వాళ్ళతో టైఅప్ అయితే లేను, ఒకవేళ మీరు వెళ్ళి తీసుకున్న నాకు బెనిఫిట్ ఏం లేదు, కానీ బట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, ఇది చాలా బాగుంటుంది. సో 1600 డజన్ మ్యాటర్. హానెస్ట్గా చెప్పాలి అంటే వెళ్ళి మీకు ఎవరైతే నిజంగా తొందరగా జాబ్ తెచ్చేసుకోవాలనుకుంటారో లేట్ అయితే చేయకుండా ఇదైతే ఇమీడియట్గా పర్చేస్ చేయండి. ఈవెన్ మీరు ఒకవేళ 2 మంత్స్ తర్వాత 1 మంత్ తర్వాత సార్ మాకు జాబ్ రాలేదు, మేము అన్నీ ట్రై చేసాము, మాకు హెల్ప్ కావాలి అంటే అప్పుడు కూడా నేను ఇదే రికమెండ్ చేస్తాను. ఇది బెస్ట్ వే అనమాట మీకు కాల్స్ ఎక్కువ తెచ్చుకోవాలి అంటే, అంతకుమించి ఇంకేం లేదు. రైట్. సో ఇది ఓవరాల్గా మనకి నౌకరీకి సంబంధించి జాబ్ ప్రొఫైలు. మీకు నౌకరీ అర్థమైందంటే ఇంకా ఇండీడ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాని గురించి కూడా కవర్ చేద్దాం. ఇండీడ్. సో ఇది వెబ్సైట్ అనమాట, INDEED. సో ఇది ఒక ఇండియన్ వెబ్సైటు. సో ఇందులో కూడా వస్తాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఇది ఎవరికైతే ఫ్రెషర్ టు 2 years 3 years ఉంటారో వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది, కానీ ఓవరాల్గా అయితే నౌకరీనే బాగుంటుంది. సో నేను కూడా ఎక్కువ దాన్నే ప్రిఫర్ చేస్తాను. సో చాలా సింపుల్. ఇక్కడికి వచ్చినామంటే మన జీమెయిల్ అడుగుతుంది, ఇక్కడ కంటిన్యూ అస్ జీమెయిల్ని కొట్టేస్తే ఆటోమేటిక్గా ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి, ప్రొఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మన ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఇవన్నీ అడుగుతుంది. ప్రస్తుతానికి అయితే నాట్ నౌ కొట్టాను. ఇప్పుడు నా ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి, మన రెజ్యూమేని మనము ఇక్కడే బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇందాక నౌకరీలో మనం అప్డేట్ చేసాం కదా, మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం ఎక్సెట్రా అనేసి, ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి శాలరీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి అన్నీ. సో అక్కడ అప్డేట్ చేయొచ్చు. లేదు, సెకండ్ ఆప్షన్, మన దగ్గర రెజ్యూమే ఉంది. సో ఇది నా రెజ్యూమే అనుకోండి, డైరెక్ట్గా అప్లోడ్ చేసుకుంటే రెజ్యూమే ప్రకారం వాళ్ళే ఆటోమేటిక్గా ఫిలప్ చేసుకునేస్తారు డేటా. వాళ్ళ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా రెజ్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట వాళ్ళ పోర్టల్లో. వన్స్ రెజ్యూమే అప్లోడ్ అయిపోయింది అనుకోండి, మీరు డైరెక్ట్గా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, వాళ్ళు స్కాన్ చేసి చెప్తా ఉన్నారు. సో మనం ఏదైతే PDF ఇన్పుట్గా ఇచ్చామో ఆ PDFని వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారన్నమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, ఇది కరెక్టేనా అనేసి అడుగుతుంది. ఎస్, దిస్ లుక్స్ రైట్. సో ఈ రెజ్యూమే అనేది సో అందరికీ కనిపించాలా? ఎస్, అందరికీ కనిపించాలి. సో రెజ్యూమ్ అయితే సేవ్ అయింది. దాని ప్రకారం చూడండి, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. సో మీరు మాన్యువల్గా ఏదైనా ఫిలప్ చేసుకోవాలనుకోండి, మీరు అంటే మీ స్కిల్ ఏంటి, మీ లైసెన్స్ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, ఏ లాంగ్వేజెస్ మీకు వచ్చు, ఇంగ్లీష్ వచ్చిన ఎవరికైనా అర్థమైపోతాయి ఈ ఆప్షన్స్ అన్నీ, మీరు ఫిలప్ చేసుకోండి. కానీ ఇందులో మీకు నౌకరీ అర్థమైందంటే ఇది అర్థమైపోతుంది, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ప్రొఫైల్కి వెళ్ళండి. ప్రొఫైల్లో మీకు ఈ ఫీల్డ్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. బేసిక్గా ఈ ఫీల్డ్స్ అన్ని మీరు అప్డేట్ చేయాలంతే. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా జాబ్స్కి అప్లై చేయడం అనేది చాలా సింపుల్. ఇక్కడికి వచ్చి మీకు ఎలాంటి జాబ్ కావాలి, సో నాకు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కావాలి, ఫ్రెషర్ కావాలా, ఎగ్జిక్యూటివ్ కావాలా, ఇంటర్న్షిప్ కావాలా, రైట్. నెక్స్ట్ వచ్చేసి నాకు జాబ్ ఎక్కడ కావాలి, ఫైండ్ జాబ్స్. సేమ్ మనం నౌకరీలో ఎలాగ యూజ్ చేస్తాం ఇక్కడ కూడా అంతే అనమాట. ఓవరాల్గా ఇండీడ్లో 1000+ జాబ్స్ అయితే ఉన్నాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ పైన, బెంగళూరు లొకేషన్లో. ఇవన్నీ కూడా ఈ బెంగళూరు లొకేషన్ బేసిస్ పైన ఉన్నామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంట్ క్రియేటర్ అనే ఒక రోల్ ఉంది. దీనికి మీరు అప్లై చేయాలనుకోండి, ఇవేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లైకి వెళ్ళండి. ఇక్కడ మనకు అప్లై బటన్ ఉంటుంది. సో ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో మన నేము, మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. సో కంటిన్యూ. వన్స్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మన రెజ్యూమ్ ఉంటుంది. ఒకవేళ రెజ్యూమ్ లేదంటే ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా రెజ్యూమ్ పికప్ చేసుకుని కంటిన్యూ.
సో ఈ రెజ్యూమ్ నేను అప్లై చేయాలనుకుంటున్నా. కంటిన్యూ. సో మీరు ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో సో మీ కంపెనీ పేరేంటి ఇవి ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్లికేషన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. నౌకరీతో పోలిస్తే ఇండీడ్ చాలా ఈజీ అండ్ సింపుల్. అది మీ చాయిస్ అనమాట. మీకు కాల్స్ ఎక్కడ బాగా వస్తున్నాయంటే అక్కడైతే అప్లై చేసుకోండి. ఇది ఓవరాల్గా మనకి ఇండీడ్ స్టోరీ అయితే. నా హానెస్ట్ సజెషన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు నౌకరీకి ఇవ్వండి, సెకండ్ వచ్చేసి ఇండీడ్కి ఇవ్వండి. రెండు మంచివే, బట్ నౌకరీ నుంచి మనకి ఎక్కువ కాల్స్ వస్తాయి. బట్ కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది నౌకరీలో. మంచి క్వాలిటీ కాల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది ఇందాక చెప్పినట్లు ఇది ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. linkedin.com కని వస్తానే ఫస్ట్ టైం మీకు ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సో మనకు ప్రొఫైల్ని ఇలా ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో మీ ప్రొఫైల్ ఫోటో దగ్గర నుంచి సో మీరు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, నెక్స్ట్ మీ కంపెనీ పేరు, సో ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఇండస్ట్రీ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇలాగ ప్రతి ఒక్కటి మీకు ఏదైనా వెబ్సైట్ ఉందా, సో దానికి తగ్గట్టుగా డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఫిలప్ చేయాలన్నమాట. సో వన్స్ ఫిలప్ చేసిన తర్వాత కింద మనకు ఎక్స్పీరియన్సెస్ అన్నీ వస్తాయి. మీరు ఏ కంపెనీలో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఈ డేటా ఫిలప్ చేసుకోండి. సో చాలా సింపుల్. ఇంగ్లీష్ చెప్పండి బ్రో. సార్ చేసుకోవచ్చు బ్రో, బట్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది కదా. మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దాని బదులు కొత్త ఈమెయిల్ ఐడితో కొత్తది క్రియేట్ చేసుకుంటే బెటరా, లేదంటే ఓల్డ్దే బెస్ట్ బ్రో. ఎందుకంటే ఓల్డ్ దానికి ఆల్రెడీ వెయిటేజ్ ఉంటుంది, అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ప్రిఫరెన్స్ బాగుంటుంది. సో బెస్ట్ ఓల్డ్ దానికి వెళ్ళండి. బట్ నేను అనుకునేది ఏంటంటే మోస్ట్లీ కొన్ని కంపెనీలకు మనం అప్లై చేసింటాం కదా, సో ఆ డేటాబేస్ వాళ్ళ దగ్గర సేవ్ అయ్యింది. సో మళ్ళీ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ అప్లై చేస్తే అప్పుడు రెండు ఏమైనా మ్యాచ్ అవుతాయి? లేదు, అది ఓవర్ రైట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు అప్లై చేయకముందే ప్రొఫైల్ అప్డేట్ చేసేసి నాకు ఒకసారి కన్ఫర్మ్ చేసినారంటే నేను ప్రొఫైల్ అప్డేట్ చేసేసిన ఒకసారి చూడండి అంటే నేను చూసి కన్ఫర్మ్ చేస్తాను. వన్స్ నేను గో అహెడ్ ఇచ్చిన అంటే మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అంతే. అట్లా కాదు, మనము రెజ్యూమ్ పెట్టి అప్లై చేయండి కదా, వాళ్ళ దగ్గర ఆ రెజ్యూమ్ సేవ్ అయ్యి విత్ మెయిల్ ఐడితో ఏమన్నా సర్చ్ చేసినప్పుడు ఓల్డ్ ది రెజ్యూమ్ పెట్టి అప్పుడు ఫినాన్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ మీద ఉంటుంది కదా. లేదు, అదే ఉండదు బ్రో, ఓవర్ రేట్ అయిపోతుంది. అందుకనేసి ఓల్డ్ డేటా ఓవర్ రేట్ అవుతుంది, మనం దాని గురించి వరి అవ్వాలి. ఏమో కొత్తది చేద్దామని అనుకున్నాను అందుకే. లేదు, ఓల్డ్ డేటా గురించి అయితే మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓల్డ్ది అయితే ఓవర్ రేట్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడికి వెళ్ళి అప్డేట్ చేస్తామో ఆటోమేటిక్గా పాతది పోతుంది అంతే. నేను అట్లానే అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ అనుకోండి, ఆల్రెడీ నేను అప్లై చేసింటాను. మళ్ళీ డిజిటల్ మార్కెట్ మీద అప్లై చేసినప్పుడు నా మెయిల్ ఐడి ఏమన్నా వాళ్ళ డేటాబేస్ లో చెక్ చేసి ఏమన్నా రీసెంట్ గా అప్లై చేసినారు అని ఇట్లా అప్పుడు ఫినాన్స్ ఇది రెజ్యూమ్ బయట వస్తుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అనుకుంటాను. అట్లేం లేదు, అట్లేం ఉండదు. మోస్ట్లీ ఓవర్ రేట్ అయితే అయిపోతుంది. కొత్త డేటా రెండింటిని సెర్చ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు కొత్త చేసుకోవాలి. అప్పుడు దాని మీద సెర్చ్ చేసుకుంటే దీని మీద సెర్చ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు రెండు ఈమెయిల్స్ పెట్టుకోవాలి, ఫోటో పెట్టకూడదు అంతే. మీరు ఏది ఇంపార్టెంటో దానికి ఫోటో పెట్టుకోండి, ఏది ఇంపార్టెంట్ లేదో దానికి ఫోటో తీసేయండి అంతే. ఓకే, మెయిన్ ఫోటో గుర్తుకుండకపోయినా మెయిల్ ఐడి వాళ్ళ డేటాబేస్ చెక్ చేస్తే తెలుస్తుంది అనేసి అట్లా అనుకుని అట్లా చేద్దామా అనేసి రెండు మెయిల్ ఐడి రెండు అకౌంట్ మెయింటైన్ చేసి రెండు చేయొచ్చు. బట్ బెస్ట్ వే వచ్చేసి ఏదో ఒకటి సిన్సియర్గా ట్రై చేయండి, హానెస్ట్ సజెషన్. ఎందుకంటే ఇది సెట్ అయిపోయింది అంటే మళ్ళీ ఇంకోదంతా ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఇలాగా వన్స్ మనం ఎవరికి డౌట్ అన్నట్టుంది. బ్రో ఇప్పుడు ఓకే, 1 by 1 లింక్డ్ఇన్లో జాబ్ సెర్చ్ చేయొచ్చా అదేనా క్వశ్చన్? ఇంకోసారి చెప్తారా? లింక్డ్ఇన్ లో సర్టిఫికేట్స్ ఇచ్చారు కదా, అప్డేట్ చేసేది ప్రొఫైల్ లో గేజ్ వెరిఫికేట్ చేయాలి, అది ఎక్కడ అప్డేట్ చేయాలి? ఓకే, సర్టిఫికేషన్సా? అదే మీరు అడుగుతాను, సర్టిఫికేషన్స్ గురించేనా? కింద ఉంటుంది మనకు లైసెన్స్ సర్టిఫికేషన్స్ అనేసి. సో బాటంకి వెళ్తే మనకు ఇక్కడ ఉంటాయి స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళి మనము బాటంలో ఇక్కడ ఎడిట్ బటన్ కొడితే మనకు ఆల్రెడీ ఉన్న సర్టిఫికేషన్స్ చూపిస్తుంది. సో మనం కొత్త సర్టిఫికేట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ 4 అప్డేట్ చేశాను. మీరు సర్టిఫికేట్ అప్పిల్ అనే దాంట్లో మీరు చేసింది అది ఇచ్చే అదే సర్టిఫికేట్స్ క్రియేట్ చేశారు కదా, అప్ స్కిల్ లోనా క్రియేట్ చేసింది మీరు? డిజిటల్ గ్యారేజ్ లో చేసింది అవి.
అంటే ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క ఒకసారి లింక్ పంపిస్తారా మీరు ఎక్కడ ఎగ్జామ్స్ రాస్తారు మీది క్రియేట్ చేస్తారని? ఓకే ఓకే, నాకు అర్థమైంది. సో యాక్చువల్గా మీ ఎగ్జామ్ అనేది మీ ఈమెయిల్ ఐడితో నేను రాయలేదు. సో నా ఈమెయిల్ ఐడితో రాసి దాన్ని మీకు మోడిఫై చేసి అయితే ఇచ్చాను. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడికి యాక్సెస్ కావాలి అంటే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దానిపైన. ఓకే, అదే మీరు ఎక్కడ రాశారు ఎలా రాశారు అనేది అడిగితే ఒకవేళ వేరే వాళ్ళు అడిగినా కూడా నేను చెప్పాల్సి వస్తుంది కదా అందుకు. ఓకే ఓకే, అర్థమైంది. సో మీరు ఎక్కడ రాశారో నన్ను అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కదా ఎక్కడ. ఓకే, బేసిక్గా మనకు అనాలిటిక్స్ అకాడమీ అనేసి ఒకటి ఉంటుంది. మీకు సర్టిఫికేట్స్ అయితే లింక్స్ అయితే పంపిస్తాను. అదే కదా క్వశ్చన్ అయితే, అదే కదా ఎక్కడ రాశారు, మీకు ఆ సర్టిఫికేట్స్ ఎలా వచ్చాయి, అదే కదా అడుగుతున్నారు మీరు. అంతే అంతే. అవును. ఓకే ఓకే, అర్థమైంది. సో మనకు గూగుల్ దగ్గరే 1 సెకండ్ ఫ్రీ సర్టిఫికేషన్స్. సో ఇక్కడ చూస్తే లర్న్ అనాలిటిక్స్ విత్ ఫ్రీ కోర్సెస్ అనేసి ఉంది. మీకు ఈ వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా ఇస్తాను. సో బేసిక్గా గూగుల్ వాళ్ళ దగ్గర అఫీషియల్ కోర్సెస్ ఉంటాయన్నమాట, గూగుల్ అనాలిటిక్స్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేసి. సో లేదా మీరు డైరెక్ట్గా మీకు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చానో ఆ సర్టిఫికేట్ నేమ్ని డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా వస్తాయి. సిన్స్ మీరు అడిగారు కాబట్టి మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఎందుకంటే 4-5 స్టేజెస్లోకి వెళ్ళాలి మీరు, ఒక స్టేజ్ నుంచి డైరెక్ట్గా రాదా లింక్. సో ఎంటర్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. బాగా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇది కాకుండా ఇంకో ఏదో క్వశ్చన్ అడిగారు సర్టిఫికేషన్ సంబంధించి. సర్టిఫికేట్ ఆర్ లింక్డ్ఇన్ గురించి అనుకుంటా. ఓకే, మీకు డైరెక్ట్ లింక్ అయితే పంపిస్తాను. ఇది టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. లేదంటే చాలా సింపుల్, ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి మీకు ఏదైతే సర్టిఫికేట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ గూగుల్ అనాలిటిక్స్ సర్టిఫికేషన్ కదా. సో సింపుల్, గూగుల్కి వెళ్ళి అదే పేరు టైప్ చేయండి. వచ్చింది, క్లిక్ కొట్టాను. స్కిల్ షాప్ యాక్చువల్గా దాని పేరు. సో వాళ్ళు ఒక్కొక్కసారి ఒక పేరు మారుస్తూ ఉంటారు. సెకండ్ ఎక్కడ ఉంది, గెటింగ్ స్టార్టెడ్ విత్ గూగుల్ అనాలిటిక్స్. ఓకే, నేను ఎగ్జాక్ట్గా మీకు అది లింక్ పంపిస్తాను లక్ష్మి. సో ప్రస్తుతానికి ఇది చాలా టైం పడుతుంది, మీకు వెతికి నేను ఎగ్జాక్ట్ లింక్ అయితే పంపిస్తాను. ఓకే. ఒక సెకండ్ చెక్ చేద్దాం. లాంగ్ బ్యాక్ ఎప్పుడో చేశాను కానీ ఓకే. ఎనీహౌ, సో సర్టిఫికేట్ లింక్ అయితే మీకు పంపిస్తాను. సో అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్ ఇక్కడ? లేవు. ఓకే రైట్. సో ఇది ఓవరాల్గా బడ్జెట్ ప్లాన్ అనేది ఒకటి కావాలన్నా ఇప్పుడు టైం ఉంటే. నౌకరీదా బడ్జెట్ ప్లాన్ అంటే మీడియా ప్లానింగ్, గూగుల్ యాడ్వర్డ్స్ బడ్జెట్ ప్లాన్ అనేది ఒకటి కావాలా? మీడియా ప్లానింగ్. అవును, గూగుల్ది. అది ఫ్రైడే ఏదో సాటర్డే ఏదో క్లాస్ తీసుకుంటారని చెప్పారు కదా, ఇప్పుడు అడుగుదామని. మీరు మొత్తం అయిపోయిందంటే నౌకరీ అయిపోయిందంట. ఓకే, సో ప్రస్తుతానికైతే మన దగ్గర మీడియా ప్లానింగ్ ఒకటి ఉంది. మీకు కావాలంటే మీడియా ప్లానింగ్ అయితే ఇస్తాను నేను. సో మీకు ఒకవేళ గూగుల్ సెర్చ్కి సంబంధించి కావాలా, ఈకామర్స్కి సంబంధించి కావాలా, ఇది కూడా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఐ మీన్ తీసుకొని నేను దీన్ని మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేశాను అనమాట. ఇది మీకు ఆల్ ఇన్ వన్ పనికి వస్తుంది, గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ. సో ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 600 ఎంతో పడింది కాస్ట్ అయితే. ఐ మీన్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్న లాంగ్ బ్యాక్. సో మంచి యూస్ఫుల్ డేటా అనమాట ఇది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పైన క్యాంపెయిన్ ప్లానింగ్ చేయాలనుకోండి. సో ఎంత బడ్జెట్ పెట్టాలి, ఏ ప్రోడక్ట్కి ఎలాంటి డేటా ఇవ్వాలి, సో కన్వర్షన్స్ దగ్గర నుంచి ప్రొజెక్షన్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్నీ మనకి ఇందులోనే కవర్ అయ్యి వస్తాయి. సో మీకు ఇదైతే డాక్యుమెంట్ పంపిస్తాను. ప్లస్ ఆ రోజు మీకు ఏదైతే డౌట్ ఉందో క్లియర్గా అడగండి, దాని ప్రకారం నేను చేసి చెప్తాను. ఇప్పుడు మీకు ఎక్సెల్ పంపించాను చూడండి, అది నా డౌట్ వాట్సాప్ లో. సో కీవర్డ్స్ ఇచ్చారు, జస్ట్ ర్యాండమ్ కీవర్డ్స్ తీసుకున్న ప్లేస్మెంట్స్ నా డేట్.
ఎగ్జాక్ట్గా దీనికి ఏం దీనికి కావాలి చెప్పండి. వీటికి బడ్జెట్ ఎలా క్రియేట్ చేస్తారు మా? ఓకే, ఇదా. సో సెర్చ్ క్యాంపెయిన్స్కి అయితే దీనికి చాలా బడ్జెట్ క్రియేట్ చేయాలి, కీవర్డ్స్ తీసుకుని. అదే సెర్చ్ క్యాంపెయిన్స్కి అయితే చాలా సింపుల్. ఏవైతే నువ్వు టాప్ ప్రిఫరెన్స్ కీవర్డ్స్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏటీజీ ట్యాక్స్, ఓవరాల్గా కాన్సెప్ట్ చూస్తే అదే ఉంది నాకు. ఏటీజీ అనేది ఒక గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సేషన్ సిస్టమ్ కాబట్టి, సో ఈ కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది ఆల్రెడీ కలెక్ట్ చేసినావు. నెక్స్ట్ నీకు బిడ్డింగ్ మోడల్ కూడా రైట్ సైడ్లో వచ్చేసింది. 28, 42, 60, 50, 100 ఉంది కాబట్టి నా అండర్స్టాండింగ్ ప్రకారం యావరేజ్గా 50 రూపీస్ అనుకుందాం. సో 50 రూపీస్ పర్ క్లిక్ పడుతుంది. సో 50 రూపీస్ పర్ క్లిక్ పడింది అంటే 100 క్లిక్స్ రావాలి నీకు పర్ డేకి. అంటే 100 × 50 వేసుకుంటావు. అంటే రోజుకి 5000 రూపీస్ నువ్వు ఖర్చు పెడితే నీకు 100 యూజర్స్ నీ వెబ్సైట్కి వస్తారు. సో ఇదే క్యాలిక్యులేషన్ నాకు తెలిసి ముందు కూడా చెప్పాను అనుకుంటా. సో నేను ఇంకోసారి చెప్తాను మళ్ళీ, ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సండే. ఇదేనా? అంటే ఇప్పుడే కావాలా లేకపోతే ఎప్పుడు? రిక్వైర్మెంట్ ఎప్పటికి? ఇమీడియట్ ఏం కాదు కదా. ఇమీడియట్ ఏం కాదు, నా కోసం నా పర్సనల్ గా ఎట్లా చేయాలి. ఓకే, నేను సపరేట్గా క్లాస్ కరెక్ట్ ఎగ్జాంపుల్ అసంప్షన్ కాకుండా, లేదు అసంప్షన్ కాకుండా ఒక నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్ ఇచ్చేయండి అట్లా. అదే నీ రిక్వైర్మెంట్ ప్రకారమే నీకు ఇలాంటి ప్రొజెక్షన్స్ ఎప్పుడైనా రేపొద్దున ఫ్యూచర్లో వచ్చినా కూడా వాటిని ఎలా మా మీడియా ప్లానింగ్లా కన్వర్ట్ చేయాలి నీకు కంప్లీట్గా నేను సాటర్డే క్లాస్ కానీ లేదా సాటర్డే ఆర్ సండే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లాస్ తీసుకొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఇప్పుడు వద్దులే, ఎందుకంటే ఇది జాబ్కి సంబంధించి మాట్లాడుతున్నా కాబట్టి సపరేట్ క్లాస్ తీసుకుంటాను. రైట్. సో కమింగ్ బ్యాక్ టు లింక్డ్ఇన్. సో వన్స్ మనము ఈ ప్రొఫైల్ అన్నీ మన పేరు, మన కంపెనీ ఇవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ 1 సెకండ్. ఓకే, సారీ. వన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు డెమో క్లాస్లో కూడా చెప్పాను అనుకుంటా, ఒకవేళ మీకు గుర్తున్నట్టయితే మనకి ఇక్కడ డైరెక్ట్గా జాబ్ సెక్షన్ అనేసి ఉంటుంది. ఈ జాబ్ సెక్షన్లోకి వెళ్ళి మోస్ట్లీ నేను ఈ జాబ్ సెక్షన్ని ఎస్పెషలీ లింక్డ్ఇన్ ఎప్పుడు వాడాను అంటే నా ప్రీవియస్ కంపెనీ, ప్రజెంట్ కంపెనీ కాదు, నా ప్రీవియస్ కంపెనీ ఆఫ్రికన్ కంపెనీ అనమాట. సో అది ఇంటర్నేషనల్ కంపెనీ, నేను రిమోట్ ఎంప్లాయీగా వర్క్ చేశాను. సేమ్ నాకు అలాగే నాకు కొన్ని రోజులు యూకే ఆర్ కెనడాలో వర్క్ చేయాలని అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు కొన్ని ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ అక్కడే ఉన్నాయి. సో వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సో ఒక 1 or 2 years అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇండియాకి వద్దాం అనుకున్నాను. బట్ ఆ లోపల ఈ జాబ్ రావడమో ఇంక దీంట్లో సెటిల్ అయిపోవడమో జరిగిందనమాట. ఒకవేళ మీకు ఇలాంటి ప్రిఫరెన్సెస్ ఉంటే సో ఇక్కడికి వెళ్ళి మీ నచ్చిన జాబ్ని అయితే మీరు వెతుక్కోవచ్చు అనమాట. బట్ అబ్రాడ్కి వెళ్ళాలా లేకపోతే ఇండియాలోనే పని చేయాలనేసి చాలా సింపుల్. ఇక్కడికి వచ్చి మీ స్కిల్ సెట్ అప్డేట్ చేయండి. స్టేట్ ఏ ప్లేస్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, యూఎస్ఆ, యూకేనా, జర్మనీయా, ఇండియానా. సో వన్స్ ఇక్కడ చేసిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తాయి. యూఎస్లో చూడండి హైయెస్ట్ ఉన్నాయి, 96,000 జాబ్స్ అయితే ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్కి. అది కూడా యాక్టివ్గా ఉన్న జాబ్స్ మనకు క్లియర్గా. ఇక్కడ నుంచి కావాలంటే రిమోట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రిమోట్ అనేసి ఉంటుంది. రిమోట్ జాబ్స్ అన్నీ ఉన్నాయి. అప్లై చేసి ఇంటర్వ్యూ అంతా ఇక్కడ నుండి ఫినిష్ అవుతుందా? అన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి బ్రో. అంటే మనం షార్ట్ లిస్ట్ అవ్వాలి ఫస్ట్. షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయితే మనకు ఆటోమేటిక్గా జాబ్ అయితే చేయొచ్చు అక్కడ, అదేమి ఇబ్బంది ఏం కాదు. ఈవెన్ నా ప్రీవియస్ కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే నాకు జరిగింది. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి ఫస్ట్ యాక్చువల్గా ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ నాకు తెలిసిన అతను అనమాట. వాళ్ళు నా ప్రొఫైల్ రికమెండ్ చేయడము, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి జాబ్కి అప్లై చేయమన్నారు. చేసిన తర్వాత నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. 5 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంది. సో తర్వాత ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేసి 5 rounds ఉంది లిటరల్గా. సో 2 days పట్టింది ఇంటర్వ్యూ క్లియర్ అవ్వడానికి. ఫస్ట్ డే 3 rounds, సెకండ్ డే 2 rounds పెట్టారు. సో తర్వాత మాకు ఇంటర్వ్యూ అయితే క్లియర్ అయింది. బట్ నౌకరీ అంటారు, లింక్డ్ఇన్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇందులో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. మీకు మంచిగా కాల్స్ రావాలి, మీకు ఓవరాల్గా తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే 1000 రూపీస్ ఎంతో ఉంటుంది. సో మనకు ప్రీమియం అనే ఒక సర్వీస్ ఉంటుంది. linkedin.com/premium అని కొడితే వస్తుంది. సో లేకపోతే మనకు రైట్ సైడ్లో కూడా ఉంటుంది. సో ప్రీమియం ఎక్కడో వస్తుంది, చూపిస్తాను. సో ప్రీమియం లేకపోతే డైరెక్ట్గా వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసిన లింక్డ్ఇన్ ప్రీమియం అని కొడితే ఆటోమేటిక్గా వస్తుందిలేండి. సో బేసిక్గా నేను ఈ ప్లాన్ తీసుకోను, 999 ప్లాన్ తీసుకున్నాను నేను జాబ్ సెర్చ్ చేసేటప్పుడు. మళ్ళీ చూడండి రీయాక్టివేట్ చేసుకోమని అడుగుతుంది. ముందు చేస్తున్నాను, తర్వాత ఆపేసాను. ఒకవేళ ఒక 2000, 3000, 4000 నా బడ్జెట్ పోయినా పర్లేదు, నేను మంచిగా అంటే హార్డ్ వర్క్ చేసి ఉంటేనే.
మీరు అన్ని క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యి నా దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ ఒక 2-3 తీసుకొని నేను మీకు అప్రూవల్ ఇచ్చి ఎస్ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా మీరు ఇంక సెటిల్ అవుతారు, ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. అయితే ఏదో నేను చెప్పాను కదా అనేసి రేపు పొద్దున్న పోయి నౌకరీ కొనేసి లింక్డ్ఇన్ కొనేసి ఒక 1 మంత్ తర్వాత నాకు కాల్స్ రాలేదు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అయితే తిట్టకండి నన్ను. రైట్, మీరు ప్రిపేర్ అయితేనే ఇవన్నీ రికమెండ్ చేస్తున్నా. ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతారో అప్పుడే ఇవన్నీ మీకు బాగా వర్క్ అవుతాయి. విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్లోనే జాబ్ తెచ్చుకోవడం అనేది డజంట్ మ్యాటర్. హానెస్ట్గా చెప్పాలి అంటే నేను జాబ్ తెచ్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ ఏమో పట్టింది. అంటే నాకు కొంచెం శాలరీ ఎక్కువ కాబట్టి తట్టు నా డెసిగ్నేషన్స్కి కొంచెం జాబ్స్ కొంచెం టఫ్ ఉంటాయి. సో నాకు 25 డేస్ ఏమో పట్టింది. మా ఫ్రెండ్స్కి అయితే ఆల్మోస్ట్ 15-20 డేస్లో అంతా సెటిల్ అయిపోతారు. సేమ్ ప్రొసీజర్ వాళ్ళు కూడా. ఈవెన్ మా వైఫ్ కూడా సేమ్ ప్రొసీజర్. తన కంపెనీ స్విచ్ అవ్వాలా 1 మంత్ ముందే నౌకరీ తీసి ఇచ్చేస్తాను, లింక్డ్ఇన్ తీసి ఇచ్చేస్తాను. సో నార్మల్గా వచ్చే కాల్స్ కంటే 5 to 10 టైమ్స్ కాల్స్ ఎక్కువ వస్తాయి. సో తొందరగా ఎక్కడికి వెళ్ళినా ప్యాటర్న్ ఒకటే ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ వస్తుంది. సో కమ్యూనికేషన్ బాగుండాలి. సెకండ్ రౌండ్ అసైన్మెంట్ ఇస్తారు. అసైన్మెంట్కి ఫార్మాట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఎస్ఈఓకి సంబంధించిన అసైన్మెంట్ ఇచ్చాను. దీంతోపాటు మీడియా ప్లానింగ్ ఇవన్నీ ఉంటే ఆ మీడియా ప్లానింగ్ ఎలా చేయాలో కూడా లాస్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందాక చూపించిన ఫార్మాట్ అనమాట. ఒకవేళ మీకు మళ్ళీ చూపిస్తాను కన్ఫ్యూజన్ ఉంటే. ఈ ఫార్మాట్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఎప్పుడైతే అసైన్మెంట్ వస్తుందో నాకు చెప్పండి. సో అసైన్మెంట్కి కూడా నేనే మీకు హెల్ప్ చేస్తాను. ఓవరాల్గా దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేసి. ఎక్కడ ఉంది 1 సెకండ్. మీకు ఒక శాంపుల్ నాకు తెలిసి ముందు చేస్తున్నారు. క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాగే బేసిక్గా మీడియా ప్లానింగ్ అనే టెంప్లెట్ అడుగుతారనమాట. సో ఓవరాల్గా ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత బడ్జెట్ పెడితే మనకి ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయి, ఇలాగ మీడియా ప్లానింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది నేనే మీకు హెల్ప్ చేస్తాను. మీరు ఎలాంటి ఇబ్బంది అయితే పడకండి. ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందో అయిపోయిన తర్వాత అసైన్మెంట్ ఇచ్చారో డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. సార్ నాకు ఈ అసైన్మెంట్ ఇచ్చారు, నాకు హెల్ప్ కావాలి అంటే నేనైతే కూర్చొని అయితే చేసేవాను, కానీ మీకు ఎలా చేయాలో కంప్లీట్ గైడెన్స్ ఇస్తా. చేసిన తర్వాత నేనే రివ్యూ చేస్తా. అది ఓకే అంటేనే మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సపోర్ట్ అయితే నేనే ఇస్తాను. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లైవ్ లో ఈ రిపోర్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటుందా సార్ ఇంటర్వ్యూలో? లేదు బ్రో, నేను ఇంతవరకు ఎప్పుడు అలాంటి కేసు అయితే చూడలేదు. అడగరా? అంటే ఇంకా కంపెనీ మిమ్మల్ని ఆ 10 కాస్ట్ టెస్ట్ చేయాలి, మీ పైన నమ్మకం రాలేదు అంటే అప్పుడు ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ 1 day to 2 days టైం అయితే ఇస్తారు, అంతే అనుకోవచ్చు. ప్రతి అసైన్మెంట్కి మినిమం టు మినిమం ఉన్న 24 to 48 hours టైం ఇస్తారు. ఏ కంపెనీ అయినా కానీ ఇమీడియట్గా లైవ్లోనే మాకు చేసి చూపించున్న ఛాన్సెస్ అయితే అసలు చాలా తక్కువ ఉంటాయి. రైట్, సో ఇది ఓవరాల్గా ప్రొసీజర్ అనమాట మనం జాబ్స్కి అప్లై చేయాలి అంటే. సో ఇంకా మనకు సాటర్డే జరిగే క్లాస్లో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతోపాటు మీకు ఒక డాక్యుమెంట్ కూడా నేను మనలో షేర్ చేశాను. సో ఓకే, ఇక్కడ లేదనుకుంటా. సో ఈ టూల్స్కి సంబంధించి ఒక డాక్యుమెంట్ పంపించాను. అది ఈరోజు నైట్కి మీకు ఇంకా కొన్ని టూల్స్ అయితే అప్డేట్ చేస్తాను. దీంతోపాటు ప్రాజెక్ట్ డాక్యుమెంట్ ఒకటి ఉంది, అది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. అది సాటర్డే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే క్లాస్లో కవర్ చేయాలంటే కవర్ చేయలేం కాబట్టి. సో ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో మీ అందరి దగ్గర రెజ్యూమ్స్ ఉన్నాయని అనుకుంటున్నా. వెళ్ళి ఈరోజు నౌకరీ, ఇండీడు, లింక్డ్ఇన్ ఈ 3 ప్రొఫైల్స్ అప్డేట్ చేయండి. చేసి నాకు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించండి. వన్స్ పంపించిన తర్వాత నేను చెక్ చేస్తాను. చేసిన తర్వాత మీరు జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఒక మాక్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను. రేపు వీలైతే రేపు, వీలైతే వెళ్ళండి. మీ కంఫర్ట్ జోన్ ప్రకారం మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు అంటే. బట్ బ్లైండ్గా అయితే వెళ్ళకండి. ఏదో రెజ్యూమ్ అప్డేట్ చేసాం, కాల్స్ వస్తున్నాయి, అటెండ్ అయిపోతామన్న కేసులో అయితే వెళ్ళకండి.